అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. చాలా మంది అడుగుతున్నారు కర్కాటక రాశి అందులోను ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అని. సామాన్యంగా యూనిఫామ్గా అయితే కొన్ని మనం చెప్పచ్చు కర్కాటక రాశికి. కాకపోతే ఏదైనా ఒక రాశి గురించి కానీ ఏదైనా ఒక నక్షత్రం గురించి కానీ చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క జన్మ కుండలి ఏకంగా జాతకాన్ని బట్టి చూసి చెప్పాలి. అంతేగాని ఒకేలాగా చెప్పడానికి అవ్వదు. ఒకవేళ కర్కాటక రాశికి సంబంధించినంత మటుకి యూనిఫామ్‌గా ఎలా ఉన్నా చెప్పినా, ఈ ప్రభావం వాళ్ళ యొక్క నిజ జీవితంలో ఉన్నటువంటి ఆ జాతక చక్రం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కర్కాటక రాశికి ఎలా ఉందో చూద్దాం. అసలు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళకి అదృష్టమైనటువంటి రంగులైతేనేమి ఏవైనా సరే తెలుపు రంగు దానం చేయాలన్నా తెల్లటి వస్తువులు దానం చేయడానికి అలవాటు చేసుకోవాలి. అదృష్ట సంఖ్యలు కూడా వీళ్ళకి ఉన్నాయి. ఆ సంఖ్యలు కూడా మనం తెలుసుకుందాం. చంద్రునికి సంబంధించిన సంఖ్యలు. అదే అసలు కర్కాటక రాశిలో వీళ్ళకి ఎలా ఉంటుంది? మామూలుగా అయితే 40% బాగుంది, 60% ఏమో సామాన్యంగా ఉంది. ఆ 40% బాగుంది, 60% సామాన్యంగా ఉంది అంటే దీంట్లో బాగా ప్రభావితం చేసేవి ఏంటంటే రాహువు, కేతువు, గురుడు. ఎందుకంటే శని ఎలాగో భాగ్యస్థానంలో ఉన్నారు. ఆయన వల్ల మనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే బృహస్పతి ఆయన మనకి జూన్ 2వ తేదీ నుంచి మారుతూ ఉన్నారు. కాస్త ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తారు. ఎందుకంటే జన్మ రాశిలో ఉండడం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోచారంలో చూసుకున్నట్లయితే శని భాగ్యస్థానంలో ఉన్నారు. ఆయన వల్ల మనకి ఇబ్బంది లేదని చెప్పుకున్నాం కదా. గురువు ఎలా ఉన్నారంటే జూన్ 2 వరకు గురువు 12వ ఇంట వ్యయస్థానంలో ఉన్నారు. ఆ వ్యయస్థానంలో ఉండడం వల్ల మనకి కాస్త డబ్బులకి కొంచెం డబ్బు పరమైనటువంటి అంటే ఖర్చులు విపరీతంగా అవ్వడం, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉండడం, మన వెనకాల మన మీద చాలా మంది రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో మనం ఏం చేయాలంటే మాటని అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని చూపించకూడదు. ఆశ్లేష నక్షత్ర జాతకులు కూడా ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఆ మాటని అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని చూపించకూడదు. మనకి స్థానచలనం కూడా ఉండొచ్చు. ఒకవేళ మనకి ఇష్టం లేని పని ఏదైనా చేస్తూ ఉండొచ్చు. బలవంతంగా మనల్ని అక్కడికి పంపించొచ్చు. ఆ పని చేయించొచ్చు. లేకపోతే కాస్త మార్పులు అటు ఇటు జరుగుతూ ఉండొచ్చు. అది మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయొచ్చు. రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మనకి కొంచెం అనారోగ్య సమస్యల గురించి కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. అలాగే జూన్ 2 నుంచి మనం ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. గురువు రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల. అలాగే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జాన్యువరి అంటే 2027 జనవరి దాకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఇప్పటిదాకా పడిన కష్టం అంతా కూడా పోతుంది అనడంలో సందేహం లేదు. అయితే భర్తతో వ్యాపారంలో చేసేటటువంటి భర్త వ్యాపారంలో కాస్త చిన్నపాటి లోటుపాట్లు ఉండొచ్చు. భర్తతో కూడా మాట పట్టింపులు రావచ్చు. కాబట్టి అక్కడ సంయమనం పాటించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు పెరగచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు బయట ఇంట అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఖచ్చితంగా మీరు నోటిని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. మీ మీద ఎంతోమంది రాజకీయం చేస్తారు. ఆ రాజకీయం చేస్తున్నారు అని చెప్పి గమనించుకుని మనం అక్కడ సైలెంట్‌గా అయిపోవాలి. మీ పై అధికారుల మీద ఎట్టి పరిస్థితులలోనూ వాద ప్రతివాదాలకి దిగొద్దు. చాలా కాంప్రమైజింగ్‌గానే వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఎంతసేపు మీ మీద బురద చల్లడానికే చూస్తారు. ఈ కర్కాటక రాశి వారు కష్టపడితే గనక నిరాశ ఉండదు. ఎంత కష్టపడితే అంత లాభం పొందుతారు. ఎంత కష్టించి పనిచేస్తే, ఎంత మౌనంగా ఉంటే అంత తొందరగా ఈ సమస్యల నుంచి బయటకొచ్చేయడమే కాదు, కష్టానికంటే ఎక్కువ ప్రతిఫలితాన్ని చూస్తారు అనడంలో సందేహం లేదు. అది వీళ్ళకున్నటువంటి ముఖ్యమైనది. వీళ్ళేం చేయాలంటే గురుబలం సరిగ్గా లేదు కాబట్టి దక్షిణామూర్తి శ్లోకం గాని, దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన గాని చేస్తూ సాధ్యమైనంత వరకు ఈ దక్షిణామూర్తి ఆలయాలు, దత్తాత్రేయ స్వామి ఆలయాలు, గురు పరంపర ఉన్నటువంటి ఆలయాలను సందర్శిస్తూ ఆ గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడం ఒకటి, శివాలయ సందర్శనం సందర్శన చేయడం ఒకటి, శివాభిషేకాలు చేసుకోవడం ఒకటి, అలాగే ప్రతి సోమవారం నాడు కూడా శివాలయంలో ప్రదక్షిణ చేయడం ఒకటి, ఇవి బాగా చేస్తూ ఉండటంతో పాటు వీలైనంత వరకు దాన ధర్మాలు ఈ గుడిలో కూడా పసుపు
రంగు పదార్థాలని దానం చేయడం, అందరికీ పంచిపెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఏదైతే కష్టపడాలి అని అనుకుంటారో దాని నుంచి బయటకొస్తారు. ఇక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అన్నది చాలా గొప్ప నక్షత్రం అది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళుకి అందరూ కూడా చేతులు కట్టుకొని నిలబడవలసిందే వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యమే చెల్లుతుంది. వాళ్ళు ఏం మాట మాట్లాడితే అదే చెల్లుతుంది. వాళ్ళకి నాయకత్వ లక్షణాలున్నాయి. అంతేకాదు ఒంటి చేత్తో ఎలాంటి పనైనా వాళ్ళు చేయగలుగుతారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. ఆశ్లేష నక్షత్రం అన్నది మనం ఏమనుకుంటామంటే, అయ్యో! మనం ఆశ్లేష నక్షత్రంలో పుట్టాం కాబట్టి కష్టాలన్నీ వస్తున్నాయి అని అనుకుంటాం. కాదు. మీరు జాగ్రత్తగా కూర్చొని ఆలోచించుకోండి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం అన్నది చాలా గొప్ప జాతకులకి మాత్రమే సాధ్యం. వాళ్ళకి సెల్ఫ్ ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు ధనాన్ని సంపాదించగలరు. ఏ వ్యాపారం చేసినా అభివృద్ధి చెందుతారు. కాకపోతే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. శారీరకంగా, మానసికంగా, కుటుంబంలోనూ కూడా ఎక్కువ కష్టపడతారు. వాళ్ళకి ఎక్కువ కష్టపడే స్వభావమే కాదు, కష్టపడే శక్తిని పరమాత్మ అనుగ్రహిస్తారు. వాళ్ళ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టాం, మాకు కష్టాలు ఎక్కువైపోయాయని అనుకోవద్దు. మన బయటి వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు కష్టాలే కావన్నమాట. అంటే ఆశ్లేష నక్షత్ర జాతకుల కష్టాలు కష్టాలే కావని గుర్తు తెచ్చుకోండి. ఆశ్లేష నక్షత్రము అంటే వాళ్ళ దగ్గర అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా చేతులు కట్టుకుని నిలబడి తీరవలసిందే. వాళ్ళ ఆజ్ఞను పరిపాలించవలసిందే. కావాలంటే మీరు ఇంట్లోనూ బయట కూడా చాలా జాగ్రత్తగా కూర్చుని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఆ విషయం. కాబట్టి ఏమీ భయపడక్కర్లేదు. అన్నిటా ఆశ్లేష నక్షత్రానికి జయమే ఉంటుంది. కాకపోతే రెండే 2 విషయాలు జాగ్రత్త. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద కోపం పడకూడదు. ఖర్చు విషయంలోనూ, అనారోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. సంయమనం పాటించాలి. ఇంట్లో భాగస్వామితో కూడా గొడవలు రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా మౌనాన్ని పాటించి అక్కడ కూడా సంయమనం పాటించాలి. సర్వకాల సర్వావస్థలయందు కూడా శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అంటూ ఈ మంత్రాన్ని జపించడం చాలా 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 ప్రతికూల ప్రభావాల నుంచి రక్షిస్తుంది. అదృష్ట సంఖ్యలు ఏంటంటే 2, 7, 9 ఇవి అదృష్ట సంఖ్యలు అన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.